మనకు తెలియకుండానే చేసే అమంగళకరమైన పనులు. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోరాదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తుంటారు. అలా కాళ్ళు దాటి వెళ్లడం మంచిది కాదు. బట్టలని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితిలోనూ పడకూడదు. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుంచి ఒక ఆకును కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తరువాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా అసలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు. ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేలమీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు. రోలు, రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వరాదు. వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు. తిన్న తర్వాత ముళ్ళును విరవరాదు. పాచి ముఖంతో అద్దం చూసుకోరాదు. వికలాంగులను వేళాకోలం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు. ఒంటి కాలుపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరిటాకును తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప ఇవతల నిలిచి భిక్షను వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడు ఇంటికి గోడలకు ఆనించి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి. పాలుకారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తరమూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం సోమవారం పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో విజయం కలుగుతుంది. మంగళవారం మంగళవారం పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి. బుధవారం బుధవారం పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. గురువారం గురువారం పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నమలుతూ వెళ్ళండి. శుక్రవారం శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు, పంచదార మిశ్రమాన్ని తాగి వెళ్ళండి. శనివారం శనివారం పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి.
ఆదివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకులు సేవించాలి.